హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైందిన తాజా వార్త. రేపటి నుండి అంటే ఈ డిసెంబర్లో ఇంటింటి సర్వే అడిగే ప్రశ్నలు ఇవే, పూర్తి వివరాలు. వీటికి సంబంధించిన తాజా సమాచారం మీకు ఈ వీడియోలో వివరంగా అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఇప్పుడే లైక్ కొట్టండి, వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కామెంట్ కూడా తెలియజేయండి. ఇంటింటికి సర్వేలో భాగంగా మరి ఎంతమందికి ఒక సర్వే అనేది ప్రారంభమైంది, మరి ఏ జిల్లాలో ప్రారంభమైంది, అందరూ కూడా కామెంట్ కూడా తెలియజేయండి. వివరాలను ఒకసారి ఇక్కడ మీకు సవివరంగా మీకు అర్థమయ్యే రీతిలో మీకు అందించడం అయితే జరుగుతుంది. వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే రేపటి నుండి ఇంటింటి సర్వే అడిగే ప్రశ్నలు ఇవే, పూర్తి వివరాలు. ఆంధ్రప్రదేశ్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రకారం 2025 సంబంధించి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో సంక్షేమ పథకాలలో అమలులోకి అయితే దూసుకుపోతున్న తరుణంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు అనేటివి రోజు రోజుకి తీసుకురావడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి తమ గొప్ప ప్రజా పాలనలో దూసుకుపోతున్న తరుణంలో ఇందులో భాగంగానే మనకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది రేపటి నుండి సర్వే అనేది కొనసాగుతుండడం అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగానైతే ఈ విధమైన తెలియజేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన సర్వే అసలు ఏంటిది, దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి, వీడు అడిగే ప్రశ్నలు ఏంటివి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీటిలో ప్రతి కుటుంబానికి ప్రత్యేకమైన ఒక గుర్తింపు కార్డు, ఐడెంటిటీ కార్డు అనేటివి ఉండాలి. వీటితో పాటుగా ప్రస్తుతం దాని ఉన్న డేటాలను సరిదిద్ది ఫ్యామిలీ సర్వే కార్డు అనేది రూపొందించే అవకాశాలు అయితే కనిపించడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, మొదటగా ఈ కేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటున్నారో ఈ కేవైసీ కుటుంబ సభ్యులందరూ కూడా బయోమెట్రిక్ ద్వారా, అంటే మనకు వేలి ముద్రల ద్వారా కానీ, అదేవిధంగా కంటిలోని ఐరిస్ ద్వారా కానీ ఈ యొక్క ఈ కేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేయడం అయితే జరుగుతుంది. వీటిలో వాలంటీర్ విజిల్కి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు నేరుగా ఇంటి వద్దకే వచ్చి ప్రశ్నలు అయితే అడిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటు కొత్త వివరాలను సిస్టంలో అయితే నమోదు చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మన గతంలో చూసుకున్నట్లయితే ఆల్ ఇంటింటి సర్వే అయితే కొనసాగడం జరిగింది. కొత్తగా ఎవరైతే విద్యా ఆధార్ వాటికి సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ కూడా ఈ యొక్క పోర్టల్లో సిస్టంలో అయితే నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటు డేటా వెరిఫికేషన్కి సంబంధించి, అదేవిధంగా ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగమా మరి అద్దె ఇళ్ళ, ఇవన్నీ కూడా ఈ యొక్క సర్వేలో భాగంగానే అడిగే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. ఇక ఫైనల్ సబ్మిట్ కింద ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వారైతే సబ్మిట్ అయితే చేయడం జరుగుతుంది. మొదటగా ఈ యొక్క ప్రాథమిక వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే, మొదటగా వివరాలు అనేటివి మనకు వారి యొక్క పేరు, అంటే కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్, వారికి సంబంధించిన మొబైల్ నెంబర్కి సంబంధించి ఒక మొత్తం ఫస్ట్ స్టేజ్లో ఇవి అయితే ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా ఆధార్ కార్డ్ అనేది ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తారు. వీటితో పాటుగా కులం, మతం సంబంధించి వాటికి మళ్ళీ అడిగే ప్రశ్నలు అయితే ఉన్నాయి. వారికి వివాహమైందా, మరి ఎంతమంది సంతానం, ఇవన్నీ కూడా అడిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వివాహం అయితే వారి యొక్క క్యాస్ట్, అదేవిధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఈ యొక్క ప్రక్రియలో అడిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారికి సంబంధించిన స్టడీ పరంగా కానీ, వారి యొక్క స్టడీ ఎంతవరకు చదువుకున్నారో, ఆ యొక్క కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటారో, వారి యొక్క ఎంతమంది స్టడీ చేశారు, వారికి సంబంధించిన స్టడీకి సంబంధించిన మార్కులు, మెమో, స్టడీ సర్టిఫికేట్ను కూడా స్మరించిన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా సింగిల్ కార్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి కూడా భవిష్యత్తులో, అదేవిధంగా వీటితో పాటు ఆరోగ్యశ్రీ కార్డు అని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కంపల్సరీగా అర్హతకు సంబంధించి కూడా ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా మిస్ కావద్దని కూడా ప్రభుత్వ డేటాలో తప్పు ఉండడం వలనైతే ఈ పథకాలు అయితే రావని కూడా ముందే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క వెరిఫికేషన్లో ఎవరైతే అడ్రస్కి సంబంధించి కానీ, వారి యొక్క నేమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎవరైతే తప్పుగా ఇస్తారో వారికి సంబంధించి భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వ పథకాలు అయితే వారికి అందవని కూడా స్పష్టంగా అధికారులు అయితే వీటి ద్వారా అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఇక సులభమైన ద్వారా మనకు ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఈ గవర్నెన్స్ అనేది వాట్సాప్ ద్వారా కూడా మనకు క్యాస్ట్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేటివి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తక్షణమే వాట్సాప్ ద్వారా కూడా పొందే అవకాశాలు అయితే ఒక కీలకమైన ఘట్టానికి కూడా
తెరకెక్కడం అయితే జరిగింది. అదేవిధంగా వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను మీకు ఎప్పటికప్పుడు అందుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఇప్పుడే లైక్ కొట్టండి, వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ గ్రామంలో కానీ మీ యొక్క జిల్లాలో కానీ వీటికి సంబంధించిన సర్వే అనేది కొనసాగితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీటిపై ఏదైనా సందేహాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు మీ కామెంట్ కూడా తెలియజేస్తే వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి. కామెంట్ కూడా తెలియజేస్తే ప్రతి కామెంట్ కూడా మరొక వీడియోలో వివరాలు అందించడం జరుగుతుంది. వీడియోని లైక్ కొట్టండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.